జగిత్యాల గులాబీమయమైంది. కాసేపట్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరు కాబోతున్నారు. కేసీఆర్ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభ వేదికగా కీలక నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. భారీ ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్న ఈ బహిరంగ సభకును బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగానైతే తీసుకున్నారు అని తెలుస్తోంది. తమ బలాన్ని మరోసారి ప్రజల ముందు నిరూపించుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే సర్వశక్తులు అయితే వినియోగిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఇప్పటికే జగిత్యాల పట్టణం పూర్తిగా గులాబీమయమైంది. ప్రధాన రహదారులు, చౌరస్తాలు, కాలనీలు అన్నీ బీఆర్ఎస్ జెండాలు, భారీ ఫ్లెక్సీలు, కటౌట్లతో అయితే కలకలలాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడ చూసినా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, జీవన్ రెడ్డిలతో పాటు ముఖ్య నాయకులతో పోస్టర్లు కూడా దర్శనమిస్తున్నాయి. దీంతో ఆ పట్టణం మొత్తం రాజకీయ ఉత్సాహం అయితే నిండిపోయింది. దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభలో పాల్గొనడం వల్ల ఈ సభపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆసక్తి అయితే నెలకొంది. ఇవాళ సాయంత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న కేసీఆర్ జగిత్యాల కలెక్టరేట్ సమీపంలో హెలిప్యాడ్కి అయితే చేరుకోనున్నారు. అక్కడి నుంచి జిల్లా ముఖ్య నాయకులతో సమావేశమై సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో సభా వేదికకు అయితే చేరుకునేలా బీఆర్ఎస్ వర్గాలు అయితే ప్రణాళికను అయితే సిద్ధం చేశాయి. ఈ సభలో ప్రధాన ఆకర్షణగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో అయితే చేరనున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు, కష్టకాలంలో పనిచేసిన నాయకులను పట్టించుకోకపోవడం, ఫిరాయింపుదారులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో అసంతృప్తిగా ఉన్న జీవన్ రెడ్డి చివరకు కాంగ్రెస్ను వీడడం రాష్ట్ర వ్యాప్తంగానైతే చర్చనీయాంశమైంది. ఇప్పుడు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని ఉండడం రాజకీయంగానైతే సంచలనంగా మారింది. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉండడంతో ఇది స్థానిక రాజకీయాల్లోనే కాకుండా యావత్ తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకైతే దారితీసే పరిణామాలైతే విశ్లేషకులను అయితే వెలువడుతున్నాయి. ఇక సభ ఏర్పాట్ల విషయానికి వస్తే ఈ సభను బల ప్రదర్శనగా మార్చేందుకైతే బీఆర్ఎస్ నాయకత్వం అయితే పగడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. దాదాపు 10 నియోజకవర్గాల నుంచి ప్రజలను భారీగా తరలించేందుకు ఆ పార్టీ ముఖ్య నాయకులకు ఇదివరకే ప్రత్యేకంగా బాధ్యతలు అయితే కేటాయించారు. కరీంనగర్, జగిత్యాల, ధర్మపురి, కొరుట్ల, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బస్సులలో, వాహనాల్లో ఏర్పాటైతే చేశారు. 1,00,000 మందికి పైగా జన సమీకరణ లక్ష్యంగా పార్టీ శ్రేణులు అయితే పనిచేస్తున్నాయి. ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకొని సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నారు. దాదాపు 3 లక్షల వాటర్ బాటిల్స్ సిద్ధం చేశారు. 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా సిద్ధం చేశారని బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్తున్నారు. ఇటు దాది పొరుగున మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచినట్లయితే బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను అయితే చేపట్టారు. సభ ప్రాంగణం, హెలిప్యాడ్, ప్రధాన రహదారుల వద్ద భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు అయితే తీసుకుంటున్నట్లయితే సమాచారం. ఇక రాజకీయంగా చూస్తే ఈ సభకైతే మరింత ప్రాధాన్యత ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ మళ్ళీ పోరాటం ప్రారంభించాల్సిన సమయం వచ్చిందంటూ కూడా గులాబీ నేతలైతే ప్రచారం చేస్తున్నారు. జగిత్యాల నుంచే జైత్రయాత్ర మొదలుపెట్టి ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ప్రకటిస్తున్నారు. ఇక ఈ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయడంతో పాటు ఆ భవిష్యత్ రాజకీయ వ్యూహంపై క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉందంటూ కూడా సమాచారం. అలాగే ఆ పార్టీని మళ్ళీ యాక్టివ్ చేయడానికి
క్యాడర్లో అయితే ఉత్సాహం నింపడానికి సభను అయితే కీలకంగా ఉపయోగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తానికి జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ బల ప్రదర్శనకైతే సిద్ధమవుతోంది. జీవన్ రెడ్డి చేరికతో రాజకీయ సమీకరణాలు అయితే ఎలా మారతాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇవాళ జరిగే ఈ సభతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు అయితే నాంది పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ జగిత్యాలలో బీఆర్ఎస్ సభ సందర్భంగా నెలకొన్న సందడి. కెమెరామెన్ కార్తిక్తో రాజు, ప్రైమ్ 9 న్యూస్, జగిత్యాల నుంచి.